చేస్తూ నిందితుడిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ప్రవేశపెట్టి వెంటనే ప్రభుత్వం అదేవిధంగా చర్యలు తీసుకొని ఏదైతే నిందితుడికి ఉరితీయాలని చెప్పేసి ఈరోజు అన్ని రాజకీయ సంఘాలు పార్టీలు కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అదేవిధంగా మాదిగ హక్కుల దండోరా అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం అన్ని వర్గాల వారు అన్ని కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అన్నే పుణ్యం తెలియని చదువుకునే విద్యార్థినిపై మానవ మృగం లైంగిక దాడి చేసి ఈరోజు పైనుంచి ఏదైతే 3వ అంతస్తు నుంచి కింద పడేయడం జరిగింది. ఈరోజు పాప చావు బతుకుల మధ్య ఉంది. ఏదైతే సమాజంలో రోజు రోజుకి హత్యలు అదేవిధంగా అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే శాంతి భద్రతలు కలిగించాల్సిన అవసరం ఉంది. పకడ్బందీగా ఏదైతే ఇలాంటి అఘాయిత్యాలు మళ్లీ ఖమ్మం పట్టణంలో జరగకుండా ప్రశాంతమైన ఖమ్మం పట్టణంలో ఇలాంటి వాతావరణం చాలా దురదృష్టకరమైనది. కాబట్టి ఇలాంటి వాతావరణం కానివ్వండి ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితుడిని వెంటనే ఏదైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అదేవిధంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అదేవిధంగా మాదిగ హక్కుల దండోరా విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా మేము ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే సూచిస్తా ఉన్నాం, శాంతి భద్రతలు కాపాడండి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఏదైతే నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాత్రం వెంటనే గురిదీసి వాడు ఇన్ని రోజుల నుంచి కూడా ఉంచడం అంటే ఇది సమంజసం కాదండి. ఎందుకంటే 12 సంవత్సరాల అమ్మాయిని ఆట చేసిందే కాకుండా ఎక్కడి నుంచో 3 అంతస్తుల నుంచి కింద పడేసి అమ్మాయి అడ్రస్ లేకుండా చేస్తే చస్తే వీడికి ఏమి కాదు, వీడు హ్యాపీగా తిరగొచ్చు అని చెప్పేసి వాడు ఏదో పట్టుదలతో వాడు కావాలని చేసి వాడు గుంటలు పన్ని వాడు చేసింది కాబట్టి వాడిని వెంటనే ఉరిదీయాలి. మా విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నా. అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా ఆ పిల్ల గురించి న్యాయం చేయాలని ఆ పాపని మరి హింసపెట్టి వాడు నరకయాతన చేస్తున్నాడు. అంటే అంతకంటే ఎక్కువ అమ్మాయి ముందే వాడిని కాల్చి చంపాలి, అమ్మాయి మనశ్శాంతిగా ఉండాలనేదే మా అందరి కోరిక. తల్లిదండ్రుల ఆత్మశాంతించాలి. వాళ్ళందరూ కూడా నేను కోరుకునేది ఒకటే అండి, వాళ్ళకి తక్షణంగా ఉరిదీయాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా అన్ని కులాల సంఘాలు కలిసి ఖమ్మంలో జరిగిన 12 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగిన కౌన్సిల్ వెంటనే శిక్షించాలని మరి పబ్లిక్ కన్నా అప్పగించాలని పోలీసు వాళ్ళు తర్వాత ప్రభుత్వాలు ఎందుకు ఇంకా కాపాడుతూ వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. మేము ఖండిస్తున్నాం. ఈరోజు చిన్నపిల్లలపై అఘాయిత్యం చేసిన వారిని వెంటనే కాల్చిపడేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారిని ఇంకా జైల్లో పెట్టి వారి సెక్యూరిటీ ఇచ్చి వారి కొరకు ఇంకేదో మేర్మానాలు చేయాలని కాదు. కానీ 12 ఏళ్ల అమ్మాయి 55 సంవత్సరాల గౌస్ అనే వ్యక్తి అత్యాచారం చేసి 3 అంతస్తుల బిల్డింగ్ మీద వచ్చి ఈరోజు కింద పడేసి అమ్మాయిని చంపి అడ్రస్ లేకుండా చేయాలని చెప్పిన ఆ దుర్మార్గుడికి వెంటనే పబ్లిక్ కోర్టులోనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజయరావును. ఈరోజు ఖమ్మం నగరంలో 6వ తారీఖు నాడు జూన్ 6 నాడు ఖమ్మంలో విషాదకరమైన ఘటన. ఎవరైనా కూడా అది తప్పు చేస్తే ఖచ్చితంగా వాడి శిక్ష వేయాల్సిందే. ఆ కులం కానీ మతం కానీ చూడవద్దు. ఏదైతే రాజకీయ జోక్యం చేసుకోకుండా ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అతన్ని 48 గంటల్లో 2000 సిఐ బాలకృష్ణ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఇదే ధోరణిలో మరి 14 రోజులు రిమాండ్కి గౌసి పంపించడం జరిగింది. మరి అతన్ని మరి రక్షణ కల్పిస్తూ మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ ఏదైతే బండి భద్రత కావచ్చు, గౌసు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తప్పు చేసిన వారికి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. ఇటువంటి మానవ మృగాల్ని ఖచ్చితంగా గుర్తియాలని మేము కోరుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ నందిపట్టి అభిషేక్ అనే నేను మరి 12 సంవత్సరాల బాలిక అయినటువంటి చిన్నారి పైన ఎండి గౌస్ అనేటువంటి ఉన్మాదుడు ఆ చిన్నారి పిల్లని అన్యాయంగా చెరిచి మరి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఉండాలనే ఒక ఆలోచనతో ఆ చిన్న పిల్లని మానభంగం చేయటమే కాకుండా ఆ బిడ్డని అన్యాయంగా చంపాలని 4 స్టేర్ల బిల్డింగ్ మీదకి వెళ్ళి
మరి అన్యాయంగా చంపాలనే ఒక ఉద్దేశంతో కింద పడేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ పాప బ్రతకడం జరిగింది. ఆ పాప బ్రతికి వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు అనేక రాజకీయ కుట్ర కుతంత్రాల వల్ల చాలామంది గౌసిని దాయటం జరుగుతుంది. మానవ మృగాన్ని ఎంత మరి వీరు కొమ్ము కాసి వాళ్ళని కాపాడతారనేది ఈరోజు వేచి చూడాలి. మరి ఎంతో చాకచక్యంగా 2 టౌన్ సిఐ అనేటువంటి పట్టుకొని వారు విచారణలో తీసుకొచ్చారు. అయితే కొన్ని రాజకీయ కుట్రాల కారణంగా గౌసిని మరి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఎటువంటి చర్చలు లేకోకుండా మరి దాన్ని వాయిదాలు వేస్తూ ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇటువంటి మానవ మృగాలను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు బండి భగీరథ్ కూడా మరి పోగో కేసులో అరెస్ట్ అయినప్పటికీ 2-3 నెలలైనా రాజకీయ బలంతో ఈ రోజు వరకే ఆయన తప్పించుకోవడం జరుగుతుంది. అదే నెపంతో ఈరోజు ఎండి గౌస్ కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఏది ఏమైనా గవర్నమెంట్ స్పందించి దిశ కేసులో ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో అదే విధంగా ఎన్కౌంటర్ చేస్తే గవర్నమెంట్ మీద ఒక నమ్మకం వస్తుంది, ఆడపిల్లలకు రక్షణ కలుగుతుంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటుందని ఒక నమ్మకంతో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా తరపు నుంచి మరి ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం జరిగింది. మరి జిల్లా ప్రెసిడెంట్గా మరి సంజయరావు గారు మాట్లాడటం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా సకాలంలో న్యాయం చేయాలనే ఒక నమ్మకంతో మేమందరం ఈ యొక్క నిదర్శనం తెలియజేస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ దీన్ని స్పందించండి. థ్యాంక్ యూ.